టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించి సహజ సామర్థ్యం యాప్టిట్యూడ్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. వ్యక్తుల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్కు కారణమయ్యేటటువంటి అనేక అంశాలలో యాప్టిట్యూడ్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. తెలుగులో దీన్నే సహజ సామర్థ్యం అని పిలుస్తాం. అంటే ప్రత్యేకమైనటువంటి శిక్షణ లేకపోయినప్పటికీ కూడా వ్యక్తి రాణించడానికి ఒక అంశంలో అవకాశం కనుక ఉన్నట్లయితే అది దేనివల్ల సాధ్యమవుతుంది అంటే యాప్టిట్యూడ్ వల్ల సాధ్యమవుతుంది, సహజ సామర్థ్యం వల్ల సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి శిక్షణ లేకపోయినప్పటికి కూడా ఒకానొక వ్యక్తి బాగా చిత్రాలు గీయగలుగుతున్నాడు అనుకోండి. అలాంటప్పుడు ఆ వ్యక్తిలో చిత్రాలు గీయటం పట్ల సహజ సామర్థ్యం అనేటటువంటిది ఉంది అన్న విషయాన్ని మనము గుర్తించవచ్చు. కాబట్టి ఈ సహజ సామర్థ్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు టెట్ పరీక్ష దృక్పథంతో కనుక మనం చూసినట్లయితే సహజ సామర్థ్యము అంటే ఏంటి అన్నది ఒక బేసిక్ ఐడియా ఉండాలి. అదే రకంగా ఈ సహజ సామర్థ్యాన్ని ఏ రకంగా అంచనా వేస్తారు అన్న దాని గురించి కూడా ఒక అవగాహన పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సహజ సామర్థ్యం అంటే ఏంటి అన్న బేసిక్ కాన్సెప్ట్ని కనుక మనం చూసినట్లయితే జన్మతః వ్యక్తిలో ఉండేటటువంటి సామర్థ్యాన్నే సహజ సామర్థ్యం అని పిలుస్తాం మనము. ఈ సహజ సామర్థ్యం అనేటటువంటిది ఒక విషయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కానీ లేదా నైపుణ్యాన్ని కానీ వ్యక్తి ఎంత సమర్థవంతంగా సముపార్జించగలుగుతాడు అన్న విషయం పట్ల మనకు ఒక ప్రిడిక్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రస్తుతము మనము ఏ వ్యక్తి యొక్క సహజ సామర్థ్యాన్ని అయితే తెలుసుకుంటున్నామో అది ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితిని కాకుండా భవిష్యత్తు స్థితిని మనకు తెలియజేస్తుంది. అంటే ఒక ప్రిడిక్షన్ ఇస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మనము టీచింగ్ యాప్టిట్యూడ్ను కనుక అసెస్మెంట్ చేస్తున్నట్లయితే అంటే బోధనకు సంబంధించినటువంటి సహజ సామర్థ్యాన్ని కనుక మనము అంచనా వేస్తున్నట్లయితే ఈ బోధనకు సంబంధించినటువంటి సహజ సామర్థ్యము టీచింగ్ యాప్టిట్యూడ్ అనేటటువంటిది వ్యక్తికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని మనకు తెలియజేస్తుంది అంటే ఈ బోధనకు సంబంధించినటువంటి శిక్షణను వ్యక్తికి కనుక ఇచ్చినట్లయితే మనము ఆ వ్యక్తి ఎంత బాగా ఈ శిక్షణను అందుకోగలుగుతాడు, బోధనాభ్యసనకు ప్రక్రియకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నైపుణ్యాలను ఎంత బాగా సముపార్జించగలుగుతాడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఉపాధ్యాయుడి యొక్క వృత్తిపరమైనటువంటి సహజ సామర్థ్యాన్ని మనకు అందించేటటువంటిది టీచింగ్ యాప్టిట్యూడ్. ఇదే విషయం పట్ల గతంలో టెట్లో ప్రశ్న కూడా రావడం జరిగింది. అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ను మనం అసెస్మెంట్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అని అడిగారు అన్నట్టు. ఏం తెలుస్తుంది అంటే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి సహజ సామర్థ్యం పట్ల మనం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఒకానొక వ్యక్తి ఏ రకమైనటువంటి ప్రత్యేక శిక్షణ కూడా లేకుండా చాలా బాగా చిత్రాలు కనుక గీయగలిగితే అది ఎందువల్ల సాధ్యమవుతుంది అని ఒకసారి అడిగారు. అది ఆ వ్యక్తికి ఆ చిత్రాలు గీయడం పట్ల ఉండేటటువంటి సహజ సామర్థ్యం వల్ల ఇది మనకు సాధ్యమవుతుంది. సో ఈ రకంగా సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటి బేసిక్ ఐడియాను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇదే సందర్భంలో మనకు సహజ సామర్థ్యానికి తర్వాత సామర్థ్యానికి ఉండేటటువంటి తేడాను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సహజ సామర్థ్యానికి సాధనకు ఉండేటటువంటి తేడాను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మనం డే టు డే లైఫ్లో అబిలిటీ అనేది అయితే పిలుస్తామో, సామర్థ్యం అనేది అయితే పిలుస్తామో, అబిలిటీ అనేది సామర్థ్యం అనేది వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితిని తెలియజేస్తుంది మనకు. అట్లా కాకుండా మనము అచీవ్మెంట్ అనేది అయితే మాట్లాడతామో, సాధన అని ఏదైతే మాట్లాడతామో అచీవ్మెంట్ అనేది సాధన అనేది వ్యక్తికి సంబంధించినటువంటి గత సామర్థ్యాన్ని తెలియజేస్తుంది మనకు. యాప్టిట్యూడ్ అనేటటువంటిది సహజ సామర్థ్యం అనేటటువంటిది వ్యక్తికి సంబంధించినటువంటి భవిష్యత్తు స్థితిని మనకు తెలియజేస్తుంది. ఈ రకంగా అబిలిటీ, అచీవ్మెంట్, యాప్టిట్యూడ్ అనేటటువంటి 3 అంశాల మధ్య ఉండేటటువంటి తేడాను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఈ సహజ సామర్థ్యం యొక్క రకాలు కనుక మనం చూసినట్లయితే స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ ఉండొచ్చు మనకు. అంటే విద్యాపరమైనటువంటి సహజ సామర్థ్యం. అంటే విద్యాపరమైనటువంటి సహజ సామర్థ్యాన్ని మనం అంచనా వేసినప్పుడు మనకు ఏం తెలుస్తుంది అంటే వ్యక్తి ఏ కోర్సులో రాణించడానికి అవకాశం ఉందో మనకు తెలుస్తుంది. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ DAT అనేది ఒకటి ఉంటుంది మనకు. ఈ DAT టెస్ట్ను అడ్మినిస్టర్ చేయడం ద్వారా మనము ఈ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ను అంచనా వేయొచ్చు. అదేవిధంగా మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఈ టెస్ట్ను ఉపయోగించి కూడా మనము స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా
వొకేషనల్ యాప్టిట్యూడ్ను కనుక మనం చూసినట్లయితే, అంటే వృత్తిపరమైనటువంటి సహజ సామర్థ్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, మెకానికల్ యాప్టిట్యూడ్ అనేది ఈ వొకేషనల్ యాప్టిట్యూడ్కు సంబంధించింది. అదే రకంగా మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్ట్ అనేటటువంటి దాన్ని ఉపయోగించి మనము వ్యక్తి యొక్క వొకేషనల్ యాప్టిట్యూడ్ను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మిన్నెసోటా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని క్లరికల్ యాప్టిట్యూడ్ను మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా రకరకాల యాప్టిట్యూడ్స్ను అంచనా వేయడానికి రకరకాల పరీక్షలు ఉపయోగిస్తాం మనము. ఈ పరీక్షలలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒకానొక పరీక్ష ఏంటంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, DAT అని పిలుస్తాము. ఇది ఒక టెస్ట్ బ్యాటరీ, అంటే ఇందులో 8 అంశాలకు సంబంధించినటువంటి యాప్టిట్యూడ్ను సహజ సామర్థ్యాన్ని మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ DAT టెస్టును రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతుంటారు. DATని రూపొందించినటువంటి వ్యక్తి జార్జ్ K. బిన్నెట్. ఆ తర్వాత ఈ DAT టెస్టుకు ఆధారమైనటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం ఏది అని కూడా అడుగుతుంటారు కొన్ని సందర్భాల లోపల. థర్స్టన్ ప్రతిపాదించినటువంటి ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఈ DAT టెస్టును డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా ఒకటి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. చివరగా ఈ DAT టెస్టులో ఏ అంశాలకు సంబంధించినటువంటి సహజ సామర్థ్యాన్ని మనం అంచనా వేస్తామంటే, వర్బల్ సహజ సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తాము, న్యూమరికల్ యాప్టిట్యూడ్ను అంచనా వేసే ప్రయత్నం చేస్తాము, అరిథమెటిక్ యాప్టిట్యూడ్ను అంచనా వేసే ప్రయత్నం చేస్తాము, స్పేషియల్ యాప్టిట్యూడ్ను అంచనా వేసే ప్రయత్నం చేస్తాం, మెకానికల్ యాప్టిట్యూడ్ను అంచనా వేసేటటువంటి ప్రయత్నం చేస్తాం, క్లరికల్ యాప్టిట్యూడ్ను అంచనా వేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత లాంగ్వేజ్కి సంబంధించి కనుక చూసినట్లయితే మిస్టేక్స్ ఇన్ సెంటెన్సెస్ ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది ఇందులో ఒక భాగం. మిస్టేక్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ గ్రామర్ అనేటటువంటిది ఇందులో ఒక ప్రధానమైనటువంటి భాగం. అంటే DATలో ఉండేటటువంటి 8 అంశాలు కనుక మనం చూసినట్లయితే వర్బల్ రీజనింగ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, స్పేషియల్ రీజనింగ్ ఉంటుంది, మెకానికల్ రీజనింగ్ ఉంటుంది, క్లరికల్ యాప్టిట్యూడ్కు సంబంధించి స్పీడ్ అండ్ యాక్యురసీని టెస్ట్ చేసేటట్టుగా ఐటమ్స్ ఉంటాయి. తర్వాత సెంటెన్స్లో మిస్టేక్స్ను గుర్తించేటట్లుగా ఐటమ్స్ ఉంటాయి, గ్రామర్లో ఉన్నటువంటి మిస్టేక్స్ను గుర్తించేటట్టుగా కూడా అంశాలు ఉంటాయి. కొన్నిసార్లు టెస్ట్లో ప్రశ్న అడిగినప్పుడు DATలో క్రింది వాటిలో ఏ అంశం ఉంటుంది, ఏ అంశం ఉండదు అని కూడా అడగవచ్చు. ఈ మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక యాప్టిట్యూడ్కు సంబంధించి గుర్తుంచుకున్నట్లయితే టెట్లో ఏ రకంగా ప్రశ్న అడిగినప్పటికీ కూడా సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.